ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్ అశ్విని కుమార్ తన అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు అశ్విని కుమార్. ఐపీఎల్లో తను ఆడుతున్నటువంటి తొలి మ్యాచ్లోనే తొలి బంతికే వికెట్ను తీసినటువంటి అశ్విని కుమార్ మొత్తం 4 వికెట్లు తీసి ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విని కుమార్తో పాటుగా మిగతా ఎంఐ బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఫీల్డర్లు కొన్ని క్యాచ్లు వదిలేశారు కానీ లేకుంటే కేకేఆర్ 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట కేకేఆర్కు బ్యాటింగ్ అప్పచెప్పాడు. సో ఎంఏ జట్టులో రాబిన్ మింజ్, సత్యనారాయణ రాజు స్థానంలో అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్ తుది జట్టులో చేరారు. ఇక కేకేఆర్ జట్టులో మొయిన్ అలీ స్థానంలో సునీల్ నరేన్ తుది జట్టులో చేరాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి కేకేఆర్కు షాకుల మీద షాకులతోటి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. 2 ఓవర్లలో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది కేకేఆర్. ఆ తర్వాత కాస్త గ్యాప్లో 25 పరుగులకు 3 వికెట్లు, 41 పరుగులకు 4 వికెట్లు, 45 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కేకేఆర్. ఇక ఆ తర్వాత ఏమాత్రం కోలుకోలేదు. మొయిన్ అలీ స్థానంలో తుది జట్టులోకి చేరినటువంటి సునీల్ నరేన్ ట్రెంట్ బౌల్డ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 బంతులు ఆడినటువంటి సునీల్ నరేన్ పరుగులేమి చేయకుండానే మరి డకౌట్ కావడం జరిగింది. ఆ విధంగా ఒక్క పరుగుకే కేకేఆర్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్కి వచ్చాడు. అయితే దీపక్ చహార్ వేసినటువంటి 2వ ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ డికాకు మిడాఫ్లో అశ్విని కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 బంతులు ఆడినటువంటి డికాకు కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 2 పరుగుల వద్ద కేకేఆర్ 2వ వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో అంగక్రిష్ రఘువంశీ బ్యాటింగ్కి వచ్చాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి 2 బంతుల్ని బౌండరీలుగా మలిచాడు రఘువంశీ. ఒక 6 కొట్టి ఊపి మీదకి వచ్చినటువంటి కెప్టెన్ రహానేను కొత్త బౌలర్ అశ్విని కుమార్ అవుట్ చేశాడు. 4వ ఓవర్ తొలి బంతికే రహానే కొట్టినటువంటి భారీ షాట్ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి తిలక్ వర్మ కాస్త తడబడ్డా కూడా చివరికి క్యాచ్ పెట్టాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి రహానే ఒక 4, ఒక 6 తోటి 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 3.1 ఓవర్లలో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఇక కొత్త బౌలర్ అశ్విని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లోనే తొలి బాల్కే వికెట్ తీసి సంబరాలు చేసుకున్నాడు. అశ్విని కుమార్ వేసినటువంటి అదే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఇచ్చినటువంటి క్యాచ్ను శాంట్నర్ వదిలేశాడు. కానీ ఆ ఛాన్స్ను వెంకటేష్ అయ్యర్ ఉపయోగించుకోలేకపోయాడు. దీపక్ చహార్ వేసినటువంటి 6వ ఓవర్లో బౌన్సర్ను ర్యామ్ షాట్ ఆడబోయి కీపర్ రికల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వెంకటేష్ అయ్యర్. సో 9 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో 5.4 ఓవర్లలోనే 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. 6 ఓవర్ల పవర్ ప్లేలో కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 41 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో అంటే 7వ ఓవర్లో రఘువంశీ అవుట్ అయ్యాడు. డీప్ మిడ్ వికెట్లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంకురిష్ రఘువంశీ. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి రఘువంశీ 3 4లు, ఒక 6 తోటి 26 పరుగులు చేసి కేకేఆర్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ విధంగా కేకేఆర్ 6.6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. అంటే 45 పరుగులకే కేకేఆర్ సగం వికెట్లను కోల్పోయింది. ఇక 10 ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. అశ్విని కుమార్ వేసినటువంటి 11వ ఓవర్లో అతను ఏకంగా 2 వికెట్లు తీసి కేకేఆర్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దూకుడుగా ఆడేటటువంటి రింకు సింగ్ నమన్ ధిర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బాల్స్ ఆడినటువంటి రింకు సింగ్ ఒక 4, ఒక 6 తోటి 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 74 పరుగుల వద్ద కేకేఆర్ తన 6వ వికెట్ను కోల్పోయింది. ఇక మనీష్ పాండే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆడుతున్నటువంటి మనీష్ పాండే 14 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేసి చివరికి అదే ఓవర్లో అంటే అశ్విని కుమార్ ఇచ్చినటువంటి 11వ ఓవర్లోనే మరి బౌల్డ్ కావడం జరిగింది. ఆ విధంగా 80 పరుగుల వద్ద కేకేఆర్ 7వ వికెట్ను మనీష్ పాండే రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత అశ్విని కుమార్ వేసినటువంటి 13వ ఓవర్లో మరి దూకుడుగా ఆడేటువంటి రసెల్ కూడా అవుట్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్నటువంటి రసెల్ మరి ఒక 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి అశ్విని కుమార్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఆ విధంగా 88 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 15వ ఓవర్లో హర్షిత్ రాణా కూడా అవుట్ అయ్యాడు. సో హర్షిత్ రాణా నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 99 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఇక చివరిలో కాస్త దూకుడుగా ఆడినటువంటి రమన్దీప్ సింగ్ 12 బంతుల్లో ఒక 4, 2 6లతోటి 22 పరుగులు చేసి శాంట్నర్ వేసినటువంటి 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే
మరి కొత్త బౌలర్ అశ్విని కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. మొత్తంగా ముంబై బౌలర్లు అందరూ కూడా వికెట్లు తీయడం జరిగింది. దీపక్ చహార్ 2 వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుతూర్ అండ్ శాట్నర్ వీరందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా శాట్నర్ కూడా పరుగులను బాగా నియంత్రించాడు. 3.2 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా సైతం 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కు సగటున 5 పరుగులు మాత్రమే ఇస్తే అశ్విని కుమార్ మాత్రము తన అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతంగా రాణించి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల యొక్క దృష్టిని ఆకర్షించాడు. సో అంతకుముందు ముంబై ఆడినటువంటి మ్యాచ్లో తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు ఇదే సీజన్లో 2 మ్యాచ్లు ఆడినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ ఎంఐ తరపున ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసినటువంటి మరి అశ్విని కుమారు అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక దీపక్ చహార్ కానీ మిగతా బౌలర్లు కూడా మరి చక్కగా రాణించడంతో, అంటే ముంబై బౌలర్లు అందరూ కూడా చక్కగా రాణించడంతో 116 పరుగులకే కేకేఆర్ పరిమితమైంది. ఇక 117 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. సో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తక్కువ పరుగులకి, అంటే 13 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ మరోవైపు మరో ఓపెనర్ రికల్టన్, ఆ తర్వాత విల్ జాక్స్ వీరిద్దరు కూడా ధాటిగా ఆడుతూ ముంబై ఇండియన్స్ను విజయం దిశగా నడిపిస్తున్నారు. సో మొత్తానికి ఈ సీజన్లో తొలి 2 మ్యాచ్లలో ఓడిపోయి విజయం కోసము చకోర పక్షిలా ఎదురు చూస్తున్నటువంటి ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్లో విజయం సాధించేటటువంటి అవకాశం వచ్చింది. సో ఆ విధంగా పాయింట్ల పట్టికలో ఖాతాను ఓపెన్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఛాన్స్ ముంబై ఇండియన్స్కు వచ్చింది. ఇక నుంచి ఇదే ఆట తీరును కనబరుస్తూ ప్లే ఆఫ్స్కు ముంబై ఇండియన్స్ చేరుతుందేమో చూడాలి.